అరకైతే ఎంత బాగుంటుంది అనేసి నాకు తెలియదన్న. అసలు చాలా మంది అయితే అనుకుంటారు కదా అరకెళ్దాం అని. అసలు ఎవరికి కూడా టైం అయితే దొరకదు. వీలైనంత తొందరగా అయితే అరకైతే వెళ్ళండి అన్న. ట్రావెల్ చేస్తుండగా అయితే ఒక దగ్గర అయితే ఆగాము రిలాక్స్ కోసం. చాలా దూరం కదన్నా, కంటిన్యూగా అయితే డ్రైవింగ్ అయితే చేయలేము. అక్కడక్కడ అయితే ఆపుకొని అయితే వెళ్ళాలి. టూర్ కనుక కొంచెం రిలాక్స్ అయ్యి పోతూ ఉండాలన్నా. నిజం చెప్తున్నా, ఈ చెట్ల మధ్య డ్రైవింగ్ చేస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు వెళ్తూ ఉండగా అయితే ఒక దగ్గర అయితే ఆగామన్నా. అక్కడ ఆగిన దగ్గర అయితే కబాబ్స్ అయితే తీసుకున్నాము. అయితే అరకు రోడ్డుకి అయితే వచ్చామన్నా. ఒకసారి అయితే వ్యూ పాయింట్ అయితే చూడండి. ఇలాంటి దగ్గర ఎవరైనా సరే కవర్ సాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్న. ఒకసారి అయితే చూడండి వ్యూ పాయింట్. అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అన్న. చూడండి చుట్టూ సీరియస్ అన్న చెప్తున్నా, లైఫ్ లో కొన్ని డేస్ అయితే ఇలాంటి టూర్లకు అయితే కేటాయించాలి. ఇవన్నీ మనం అయితే నైట్ స్టే చేయడానికి అయితే టెంట్లు అన్న. చూడండి ఒకసారి మేమైతే ఫ్రెండ్స్ అయితే వచ్చాము. ఈసారి అయితే లవర్లతో అయితే ఖచ్చితంగా రావాలి. ఆరికైతే రీచ్ అయిపోయామన్నా. ఒకసారి అయితే చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉంది. అయితే 2 రోజులు అయితే ఉండిపోవాలనిపిస్తుంది. కాకపోతే షాపులు అయితే ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళి అయితే ఫుడ్ కోసం అయితే ఆలోచిస్తామన్నా. మనం ఫుడ్ కనిపించేంత అసలు ఆగము. బొంగులో చికెన్ అయితే ఆర్డర్ చేశాను. బొంగులో బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. మనం అయితే ఆకలికి అయితే అస్సలు ఉండలేము. అది మొత్తం తయారవడానికి మినిమం 1 అవర్ అయితే పడుతున్నారన్న. ఖాళీగా ఎందుకు ఉండడం అని చేపలు అయితే ఆర్డర్ చేసామన్నా. టేస్ట్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇలాంటి టేస్ట్ చేయకపోతే వేస్ట్ అన్న. అసలు మేము ఉన్నదైతే చేపరాయి అన్న. ఒకసారి అయితే లొకేషన్ అయితే చూడండి అన్న. చాలా అంటే చాలా బాగుంది. పక్క లవర్ తో రావాలన్న. ఎందుకంటే ఈ ఫ్రెండ్స్ తో వస్తే అస్సలు బాగోదు. మనకు జలపాతాలు చూడగానే మనకైతే ములకలు అయితే అనిపించింది అన్న. మనమైతే లగేజ్ అయితే తేలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఒక్కొక్కడు. అందరికీ ఒకటే చెప్తున్నా, ఉన్నప్పుడే ఎంతో కొంత ఎంజాయ్ చేయండి రా. పోయాక ఏది మనతో రాదు. ఓకే.